వంచక మహాపట్నం. పూర్వకాలముందు సింహాల దేశంలో ఒక ఓడ వర్తకుడు ఉండేవాడు. అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు. ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరబిల్చి, నాయనా, నా తర్వాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడ వర్తకం సాగించు. గొప్పవాడవై పేరు ప్రతిష్టలు నిలుపుకోవాల్సింది. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒకటే ఉన్నది. ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు కానీ వంచక మహాపట్నం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు. తండ్రిని సంతోషపెట్టానికని జైపాలుడు సరే అని తల ఊపాడు. మరికొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జైపాలుడు స్వతంత్రుడైనాడు. ఇప్పుడు అతనికి ఆటంకం ఏమీ లేదుగా. కనుక జైపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికైతే తండ్రి తనని పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్నానికి పోయి చూడాలని జైపాలునికి బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో 4 ఓడల నిండా విలువైన సరుకును వేసుకొని అతని వ్యాపారం నిమిత్తం బయలుదేరాడు. 9 పగళ్ళు 9 రాత్రులు సముద్రం మీద ప్రయాణం చేసి జైపాలుడు పంచక మహాపట్నం చేరుకున్నాడు. ఆ పట్టణం రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పడుతూ ఉన్నాడు. ఆ చేరువనే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటూ ఉన్నది. విల్లు విద్యలో నేర్పరి అయిన జైపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టివేశాడు. నీటి కొంగ చచ్చి నీళ్ల మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు పరిగెత్తుకొచ్చాడు. ఏమిటయ్యా అబ్బాయి ఈ అన్యాయం? చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపల్ని పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వొచ్చి అకారణంగా అతన్ని చంపి నాకు అపకారం చేశావు. రాజుగారి వద్దకు పద, నీపైన ఫిర్యాదు చేయాలి అన్నాడు. రాజుగారి నేర విచారణ చేసి పల్లెవానికి జైపాలుడు ఒక ఓడను నష్టపరిహారంగా ఇవ్వవలనని తీర్పు చెప్పారు. జైపాలన్ 4 ఓడల్లోనూ ఒక ఓడ పోయింది. ఈ పట్నపు రాజుగారి తీర్పు తమాషాగా ఉన్నదని వినోదిస్తూ జైపాలుడు దర్బారు వదిలి యువతలకు వస్తూ ఉండగా ఒక చెవిలేనివాడు ఎదురై, ఓహూ, ఎన్నాళ్ళకు కనపడ్డావోయ్ అబ్బాయి. నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను. ఆ పద్దు ఈ రోజుకు వడ్డీతో సహా 4,000 రూపాయలయింది. ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకొని నా చెవి నాకిచ్చివేయి అని చెప్పి కూర్చున్నాడు. దీనికి జైపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు. ఇది చూచి చెవిలేనివాడు జైపాలను లోకువపట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు. రాజు విచారం చేసి ఈసారి కూడా జైపాలుడే నేరస్తుని నిర్ణయించి ఒక ఓడ చెవిలేని వానికి ఇచ్చుకోనవలసింది అని తీర్పు చెప్పాడు. ఈ విధంగా జైపాలను ఓడలు 4 2 పోయినాయి. జైపాలుడు ఎంత మాత్రమూ విచారించక ఈ విడ్డూరాలకు వినోదిస్తూ తన దారిన తాను వెళ్ళిపోతూ ఉండగా ఒక స్త్రీ ఎదురై, ఏమయ్యా అబ్బాయి, ఎంత కాలానికి కనపడ్డావు? బాగానే ఉందిలే. నేనెవరనుకున్నావు? 15 ఏళ్ల క్రిందట మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకొని నా వంక చూడకుండా వదిలేశాడు. నేను మనవర్తి కోసం తగాయిదా చేసేసరికి మా అబ్బాయి చేత 10,000 రూపాయలు ఇప్పిస్తాను అని చెప్పాడు. అందుచేత ఆ సొమ్మిచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతనిని నిర్బంధించింది. నువ్వెవరో నీ సొమ్మేమిటో నాకేమీ తెలియదు పో అని జైపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చేసింది. ఈసారి మళ్ళీ రాజు విచారం చేసి జైపాలను నేరస్తునిగా నిశ్చయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇచ్చివేయమని తీర్పు చెప్పాడు. ఇప్పుడు జైపాలను ఓడల్లో 3 పోయినాయి. ఇంకా ఒక్కటే మిగిలి ఉన్నది. తండ్రి చెప్పిన మాట విన్నందుకు తగిన శాస్తి అయింది కదా అని ఒకసారి జైపాలుడు అనుకున్నాడు. ఇంతలో ఒక మంగలి ఆ దారిన పోతూ ఉండేసరికి అయిందేదో అయింది, శుభ్రంగా క్షవరమైనా చేయించుకుందామని అతను మంగల్ని పిలిచాడు. అయ్యా, ఏమిస్తారేమిటి అని మంగలి అడిగాడు. నీకు అనుమానం ఎందుకురా అబ్బాయి, నిన్ను సంతోషపెడితే సరికదా అని జైపాలుడు వానికి నచ్చజెప్పి పని చేయించుకున్నాడు. క్షవరం పూర్తి కాగానే జైపాలుడు అతనికి 5 రూపాయలు ఇవ్వబోగా మంగలి పుచ్చుకోలేదు. మరి 5 రూపాయలు ఇచ్చాడు. మంగలి మళ్ళీ వద్దన్నాడు. అలా ఎంత సొమ్ము ఇచ్చినా చాలదు అని చెప్పి మంగలి తీసుకొనటం లేదు. పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోష పెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు, కానీ సంతోష పెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు. ఈ నేరం కూడా విచారం చేసి జైపాలునిదే తప్పని రాజు తీర్పు చెప్పి మంగలికి ఒక ఓడ పరిహారం ఇవ్వమన్నారు. చేసేది లేక జైపాలుడు తన వద్ద మిగిలి ఉన్న 4వ ఓడను కూడా వదులుకున్నాడు. ఇలా తను తెచ్చుకున్న 4 ఓడలు వంచక మహాపట్నంలో ఫిర్యాదులకు సమర్పించుకొని జైపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక
సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు. అక్కడ ఒక సన్యాసి కనపడి, జైపాల, నీ విచారానికి కారణం నాతో చెప్పు. నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేసరికి సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాల హారం ఇచ్చి, పోనాయన, ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు. సంతోషంతో జైపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న రాజుగారి పాపాయి మెడలో తన వద్దనున్న రత్నాల హారం అలంకరించాడు. అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జైపాలుని ఎంతో మెచ్చుకొని రాజుగారు, అబ్బాయి, మాకు చాలా సంతోషమైంది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అతను వినయంతో చేతులు రెండూ జోడించి, మహారాజా, తమరు ధర్మ ప్రభువులు, కానీ నా రోజులు బాగాలేక నా పైన అన్యాయంగా 4 నేరాలు మోపబడ్డాయి. నేను వర్తకం కోసం తెచ్చుకున్న 4 ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదులకి పరిహారం కింద ఇచ్చుకోవలసి వచ్చింది. ఈ నేరాలను ఏలినవారు మళ్ళీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు. రాజుగారు ఇందుకు ఒప్పుకొని 4 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను హాజరు పెట్టించి జైపాలుడు చెప్పుకోగలిగిందేమైనా ఉంటే చెప్పుకోమన్నాడు. అప్పుడు జైపాలుడు 4 నేరాల నుంచి వివరాలు రాజుగారితో ఇలా విన్నపించాడు. అయ్యా, నా తండ్రి చాప రూపంతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేర్పుతూ ఉండగా ఆ పల్లెవాన్ తండ్రి నీటి కొంగ రూపంతో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి. అందుకనే నేను తుపాకీతో నీటి కొంగను కాల్చవలసి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు. రాజు సంతోషించి పల్లెవాన్ చేత జైపాలునికి ఓడను తిరిగి ఇప్పించేశాడు. తరువాత ఒక చెవిలేనివాడు వచ్చాడు. దేవరా, నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పట్టినాడండి. అందులో ఇతని చెవేదో గుర్తుపట్టడం కష్టమండి. ఆ రెండో చెవి నాకు ఇచ్చినట్లయితే పద్దులో అతని చెవి ఎక్కడున్నదో వెతికి ఇస్తానండి అని జైపాలుడు చెప్పేసరికి చెవిలేనివాడు రెండో చెవి ఇయడానికి భయపడ్డాడు. అందుచేత తప్పు వానిదేనని ఒప్పుకొని వాని చేత రాజుగారు ఓడను తిరిగి జైపాలునికి ఇప్పించేశాడు. విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది. అప్పుడు జైపాలుడు, ఏలిక, ఈమెకు 10,000 రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి. అయితే మా కులాచార ప్రకారం భర్తతో కూడి భార్య సహగమనం చేయాలి. ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసే పక్షం ఉంది. మనవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇయ్యడానికి అభ్యంతరం లేదండి అన్నాడు. ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత 3వ ఓడను జైపాలునికి ఇప్పించి వేశాడు రాజుగారు. ఇంకా చివరకు మంగలి వచ్చాడు. ఇక్కడ జైపాలుడు అన్నిటినీ మించిన చిత్రం చేశాడు. నిండు దర్బారులో రాజుగారి పాపాయిని ఎత్తుకొని ముద్దాడుతూ, మన పాపాయి ఈ రత్నాలహారం వేసుకోవటం మీకు సంతోషంగానే ఉందా అని జైపాలుడు దర్బారులో ఒక్కొక్కరిని వరుసగా పేరు పేరున అడిగాడు. అందరూ సంతోషంగా ఉంది అన్నారు. చివరకు తనకు పనిచేసిన మంగల్ని కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బాబయ్య అన్నాడు. మహారాజా, ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగల్ తనకు తానే ఒప్పుకున్నాడు. విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగల్ తీసుకున్న ఓడను కూడా మళ్ళీ జైపాలునికి ఇప్పించేశాడు. ఈ విధంగా ఎన్ని అష్టకష్టాలు పడినప్పటికీ జైపాలుడి యుక్తి వల్ల, సన్యాసి దీవెన వల్ల తన 4 ఓడలను తిరిగి సంపాదించుకొని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు. ఇదండి మన జైపాలుడి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.